హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు టిఫిన్ ఇడ్లీ పిండి ఉందండి. ఇడ్లీ పిండితో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంచెమే ఉందండి పిండి. పునుగులు వేద్దామంటే ఎప్పుడు పునుగులు వేస్తానే ఉన్నానండి. ఇడ్లీ పిండి కొంచెం మిగిలితే అందులో కొంచెం గోధుమ పిండి వేయటం, పునుగులు వేయటం. దోశల పిండి మిగిలింది అనుకోండి, అందులో కొంచెం గోధుమ పిండి వేయటం, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ కట్ చేసి వేయటం, పునుగులు వేయటం ఇలానే చేస్తున్నానండి. ఆయిల్ ఫుడ్లు తినటం ఎక్కువైపోయింది ఈ మధ్య. అందుకని ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలా ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె చేద్దామని చేస్తున్నానండి. మేమైతే తింటాం కానీ మా అబ్బాయి తింటాడో తినడో చూడాలండి. చట్నీ చేద్దామంటే శనగిత్తనాలు అయిపోయినాయి ఇంట్లో. శనగిత్తనాలు లేవు. చట్నీ చేయకుండా కారం వేసి చేస్తే ఇంకా మా వాడు ఎంత గొడవ చేస్తాడో ఏమో. నేను కూరగాయలు ఎక్కువ శాతం కత్తిపీటతోనే కట్ చేస్తానండి. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ అలాంటివి కట్ చేయాలంటే గ్యాస్ బండ దగ్గర నుంచొని చాకు తీసుకొని కట్ చేస్తా కానీ మరిన్ని కూరగాయలు, మరిన్ని ఉల్లిపాయలు అవి కట్ చేయాలంటే మాత్రం ఇలా కూర్చొని కత్తిపీటతో కట్ చేస్తాను. మరిన్ని కూరగాయలు కట్ చేయడానికి చాకుతో నాకు చేత కాదండి. చాకుతో నాకు ఫాస్ట్గా కట్ చేయటం రాదు. అందుకని నేను కత్తిపీటతోనే కట్ చేస్తాను. కత్తిపీటతో కూడా హాయిగా ఫ్రీగా కూర్చొని కట్ చేయొచ్చు. కాకపోతే పొయ్యి మీద మనం పాలు కానీ ఏమన్నా పెట్టామనుకోండి, అవి పొంగిపోతాయి. మనం లేచి ఉరికేటప్పటికి అవి పొంగిపోతూ ఉంటాయి. ఇంక ఇదిగోండి దిబ్బ రొట్టె పోసేస్తున్నాను. ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసానండి. వేసి ఇదిగోండి ఇలా దిబ్బ రొట్టెలాగా పోసి దీని మీద కొంచెం కారం వేస్తున్నాను. కొంచెం కారం వేసి ఒక స్పూను, 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది. హెల్త్కు మంచిది కాదు కానీ టేస్టీగా తినాలంటే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మూత పెట్టి కొంచెం కాల్చామనుకోండి, లోపల పిండి అనేది పచ్చిగా లేకుండా ఉండిద్దండి. ఇడ్లీ పిండి కొంచెం మెత్తగా ఉండిద్ది కదా, అదిగాక దిబ్బ రొట్టెలాగా మందంగా పోస్తున్నాం కదండి, పిండి పిండిగా ఉండిద్ది. పిండి పిండిగా లేకుండా బాగా ఉడకాలంటే మూత పెట్టి ఉడకనివ్వాలండి. అప్పుడు లోపల పచ్చి అనేది లేకుండా బాగా ఉడికిద్ది. ఇదిగోండి దిబ్బ రొట్టె బాగా వచ్చిందండి. అంటుకోకుండా బాగా వచ్చింది. ఇడ్లీ పిండితో వేస్తున్నాను కదా, ఎలా వచ్చిద్దో ఏంటో అనుకున్నాను. బాగానే వచ్చిందండి. రెండో వైపు కూడా తిప్పి ఇలా కాల్చుకున్నాం అనుకోండి, పైన పచ్చి అనేది లేకుండా పిండి పిండిగా లేకుండా బాగా పర్ఫెక్ట్గా కాలిద్దండి. రుచి కూడా చాలా బాగుండిద్ది. ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపి దోశల్లాగా పోసా కానీ ఇలా దెబ్బరొట్టులాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేసి అయితే ఎప్పుడు పోయలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో చూడాలి. బాగానే ఉంటుందిలేండి. దోశలు బాగున్నప్పుడు ఇవి ఎందుకు బాగుండవు? ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేస్తున్నాం కదా, కొంచెం అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్దండి. పల్లీ చట్నీతో తింటే సూపర్గా ఉండిద్ది. మా అబ్బాయి కూడా వంకలు పెట్టకుండా ఇంకా ఎలాగో తినేసాడులేండి. తినేసి ఇంక ఇదిగోండి స్కూల్కి రెడీ అవుతున్నాడు. మా అబ్బాయికి నోరు పూసి పెదాలన్నీ పగిలినాయండి. పెదాలన్నీ బాగా పగిలి ఏమన్నా తినాలన్నా, వాటర్ తాగాలన్నా బాగా మంటగా ఉంటుందంట. తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడండి. ఈ దిబ్బ రొట్టెలు పెడితే ఎలాగో కొంచెం 1:30 తిన్నాడు. 2 రొట్టెలు పెడితే 1:30 తినేసి వదిలేశాడండి. మంటగా ఉందంట, తినటానికి ఇబ్బందిగా ఉందంట. అందుకని కొంచెం కొబ్బరి నూనె రాశానండి. కొబ్బరి నూనె రాస్తే పెదాలు అనేవి మెత్తబడతాయి కదా. నెయ్యి రాస్తానంటే వద్దన్నాడు. అందుకని కొంచెం కొబ్బరి నూనె రాశాను. ఈ పగులుడు అనేది తగ్గి పెదాలు అనేవి మంట లేకుండా ఉంటాయండి. రాత్రి నిద్రపోయేటప్పుడు కొంచెం రాశానండి. నిన్నటి మీద కొంచెం పర్వాలేదు, తగ్గింది. ఇంక ఈ పూట స్కూల్కి వెళ్తున్నా కూడా కొంచెం లైట్గా రాశాను. మరీ ఎక్కువగా రాస్తే స్కూల్కి వెళ్ళాలి కదా, జిడ్డు జిడ్డుగా ఉండిద్దిలే అని కొంచెం లైట్గా రాయినట్టుగా రాశాను. ఇంకా మా వాడు రెడీ అయ్యాడండి. ఆటో వచ్చింది. ఇంకా వాడు వెళ్తున్నాడు బ్యాగ్ తీసుకొని. పిల్లల బ్యాగ్ చూడండి ఎంత బరువుగా ఉండిద్దో. స్కూల్లో కొన్ని బుక్స్ పెట్టుకోమంటేనేమో పెట్టుకోరండి. అంతకుముందు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు టీచర్లు వద్దని పంపించారు. ఎందుకనో ఇవన్నీ మోసుకొని వెళ్ళాలంటే పిల్లలకి కష్టంగా ఉందండి. ఇప్పుడు ఇంటి ముందు ఆటో ఎక్కుతారు కానీ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత పై అంతస్తుల్లో ఉంటారండి. అక్కడికి మోసుకొని వెళ్ళాలి. కష్టంగానే ఉండిద్ది. ఇంకేం చేస్తాం, పిల్లల చదువుల కోసం తప్పదు కదండి. ఇంకా మోసుకొని వెళ్ళాల్సిందే. ఇంటి దగ్గర అంటే మనం ఆటో దగ్గరకి తీసుకెళ్తాము. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరు తీసుకొస్తారండి? ఎవరు తీసుకురారు కదా. ఇంకా వాళ్ళే మోసుకొని పాపం 2-3 అంతస్తులు ఉంటాయండి, అక్కడికి ఎక్కుతూ ఉండాలి. పిల్లలు స్కూల్లో వాటర్ ఎక్కువ తాగమంటేనేమో తాగరండి. మా వాడు ఒక్కొక్క రోజైతే బాటిల్ పంపించాను అనుకోండి, బాటిల్ సగం తాగి సగం ఇంటికి తీసుకొస్తున్నాడు. అస్సలు వాటర్ తాగట్లేదండి.
స్కూల్లో వాటర్ తాగితేనంటే టాయిలెట్ ఎక్కువగా వస్తాయంట. అందుకని తాగకుండానే తీసుకొస్తున్నాడండి. ఆ వాటర్ తాగకపోవటం వల్ల నోరంతా పూసి పెదాలన్నీ పగిలిపోయి తినటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాటర్ ఎక్కువ తాగరు, మళ్ళీ బయట ఫుడ్ ఏమో ఎక్కువ తింటారండి. ఊర్లోకి ఎక్కువ పానీపూరి వస్తుంది. ఒక 10 రూపాయలు తీసుకోవటం, పానీపూరి తింటాం, కట్లెట్ తింటాం, మసాలా తింటాం, లేదనుకోండి లేస్ ప్యాకెట్లు కొనుక్కొని తింటాం. ఇంక ఇదేనండి. ఇంట్లో మనం ఎన్ని వండినా కూడా అవి ఎక్కవండి వాళ్ళకి. బయట ఫుడ్ తినాల్సిందే. బయట ఫుడ్ తింటారు, మనం చెప్తేనేమో వినరు. ఇలా ఇబ్బంది పడతా ఉంటారు. బయట ఫుడ్ ఎక్కువ తిన్నా మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ తాగాలని చెబుతానండి. అయినా కానీ మా అబ్బాయి వినడుగా. ఎంత బలవంతాన్ని తాగించాలన్నా కూడా తాగడండి. ఇంకా పిల్లలు మాత్రం మనం చెప్తే వినరు, వాళ్ళకి తెలియదు. ఇంకా పెద్దయితే ఏమన్నా తెలుసుకుంటారేమో. ఇప్పుడేమో అమ్మ, అయ్య అని అల్లాడుతూ ఉంటారండి. వాళ్ళకి నచ్చిన ఫుడ్డు తినలేక పాపం ఇబ్బంది పడతా ఉంటారు. నిన్న ఊర్లోకి గోంగూర కట్టలు అమ్మొస్తే తీసుకున్నానండి. ఒక కట్ట తీసుకున్నాను. కట్ట 10 రూపాయలంట. తెల్ల గోంగూర ఇది బావుంటది, తెల్ల గోంగూర. కొండ గోంగూర వస్తది కానీ అది నాకు నచ్చదండి. పుల్లగా ఉండిద్ది. అందుకని ఈ గోంగూర వచ్చినప్పుడే తీసుకుంటాను. ఈ గోంగూర త్వరగా రాదండి. కొండ గోంగూర అనేది ఎక్కువగా వచ్చిద్ది కానీ ఈ వైట్ గోంగూర అనేది తొందరగా రాదు. ఇంకా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా ఉంటాను. గోంగూర నూరి ఉంచుకున్నామనుకోండి, ఇంక మనం కూర చేసినా, కూర చాలకపోయినా గూడా కూర చేయటానికి కుదరని రోజు అలాంటి రోజులు ఇంకిలా గోంగూర వేసుకొని తినొచ్చండి. గోంగూర కొంచెం తీసుకొని ఇలా కోసి, ఉడకబెట్టి, మళ్ళీ రోట్లో నూరటం ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉండిద్ది కానీ టేస్ట్ మాత్రం చాలా బావుండిద్ది. అందుకనే గోంగూర ఎక్కువ శాతం నేను సాయంత్రం నూరుతా ఉంటానండి. మధ్యాహ్నం ఖాళీ టైంలో ఇలా కోసి ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచుతాను. బయట ఉంచామనుకోండి ఎండిపోయినట్టు వడబడినట్టు ఉండిద్దండి. అందుకని కోసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పడేసి సాయంత్రం పూట ఉడకబెట్టి సాయంత్రం నూరుతాను. సాయంత్రం మనకి పని అనేది తక్కువగా ఉండిద్ది కదండి. అందుకని ఏమన్నా రోటి పచ్చడిలో అవి నూరుకోవాలంటే నేను సాయంత్రమే చేస్తాను. ఉదయం పూట రోటి పచ్చడి చేసినా కూడా ఇంకా తినరండి, కూరే కావాలంటారు. 2 కూరలు చేయాలంటే వీళ్ళు స్కూలుకెళ్ళాలి, ఇబ్బందిగా ఉండిద్ది. అందుకని ఉదయం పూట కూర చేసి సాయంత్రం పూట రోటి పచ్చళ్ళు చేస్తుంటాను. నేను ఎక్కువ శాతం ఇలాగే చేస్తుంటానండి. ఇంటి దగ్గర ఉన్న పొలం వెళ్ళినా కూడా రోటి పచ్చళ్ళు మాత్రం సాయంత్రమే చేస్తాను. ఇలా చేస్తేనే నాకు ఈజీగా అనిపించిద్దండి. 2 కూరలు ఒకేసారి చేయాలంటే నాకు కొంచెం కష్టంగా ఉండిద్ది. పనంతా హడావుడిగా ఉండి పని అవ్వనట్టు అనిపించిద్ది. అందుకని రోటి పచ్చళ్ళు అవన్నీ నేను సాయంత్రం చేస్తాను. గోంగూర కాడలన్నీ సన్న కాడలండి. గోంగూర ఎక్కువ వచ్చినట్టున్నాయి కానీ అన్నీ సన్న కాడలు. ఆకులు కూడా మరిన్ని లేవు. 4, 5 ఆకుల కంటే ఎక్కువ లేవండి. ఈ సన్నగా ఉన్న కాడలు కొయ్యాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది. కొంచెం లేట్ అయ్యిద్ది పని మనకి. ఇవి కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి పచ్చడి ఇంక సాయంత్రం చేస్తానండి. గోంగూర కోస్తా ఇక్కడ కూర్చున్నానా, నాకు తప్మని శబ్దం ఒకటి వినిపించిందండి. ఏంటా అని దగ్గరికెళ్ళి చూసేటప్పటికి బల్లులు, 2 బల్లులు కింద పడ్డాయి. ఇదిగోండి నల్లగా ఉన్న బల్లి, తెల్లగా ఉన్న బల్లండి. ఈ 2 కింద పడి ఒకదాని మీద ఒకటి ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఇలానే ఉంటాయేమోలే చూద్దాం అని వీడియో తీస్తున్నాను. నేను వీడియో తీస్తా ఇక్కడ నుంచున్నానండి. ఒక్కసారిగా ఎగిరి దూకినట్టుగా దూకినాయండి. ఒక బల్లైతే ఎగిరి దూకి 2 చూడండి అలా ఫైటింగ్ చేసుకున్నాయో, భయమేసింది నాకు నా దగ్గరకొస్తాయేమోనని. చూడండి 2 ఎలా కలబడుతున్నాయో. ఇప్పుడే బల్లులు 2 ఇలా ఫైటింగ్ చేసుకోవటం, చూడటం ఇదే ఫస్ట్ టైం అండి నేను. ఇంకా వీడియో తీస్తా ఇలా నుంచొనుండాను. ఒకటైతే కలబడి ఇదిగోండి ఈ స్టూల్ కిందకొచ్చేసినియి. స్టూల్ కిందకొచ్చేసి ఇంక పారిపోయినియండి. ఎటు పోయినాయని దగ్గరగా చూస్తున్నాను. ఒకటేమో గోడకు కరుసుకొనుంది. ఒకటేమో ఎటో ఎళ్ళిపోయింది, కనిపించలేదండి. బల్లుల్ని చూస్తేనే ఒళ్ళంతా జలదరిచ్చిద్ది. ఇంకా అవి ఫైటింగ్ చేసుకుంటా ఉంటుంటే అబ్బో! ఎలానో ఉండిద్దండి. ఇదేనండి ఈరోజు వీడియో.